మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మైనింగ్ అక్రమ కేసులో న్యాయ పోరాటం చేసిన కాకానికి బెయిల్ ఇచ్చింది. మొత్తం 8 కేసుల్లో కాకానికి బెయిల్ ఇస్తూ తీర్పిచ్చింది హైకోర్టు ధర్మాసనం. మే 25న అరెస్టైన కాకాని 85 రోజులుగా నెల్లూరు జైల్లో ఉన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రేపు జైలు నుంచి విడుదలవుతారని తెలిపారు. ఆయన తరపు లాయర్ రోజారెడ్డి కక్ష సాధింపులో భాగంగానే కాకానిపై అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. ఆయన దగ్గర సుమారు 8 కేసుల్లో అంటే ఆల్రెడీ కేసు కోర్టులో పెండింగ్ విచారణలో ఉన్న కేసుల్లో కూడా వాటిలో యాడ్ చేయడం, పీటీ బారెడ్ తీసుకోవడం, అరెస్ట్ చూపించడం. కారణం ఏంటంటే వాళ్ళ టార్గెట్ ఎవరైతే గవర్నమెంట్కి వ్యతిరేకంగా గలమెత్తి మాట్లాడుతున్నారో, ఎవరైతే గవర్నమెంట్కి వ్యతిరేకంగా వాళ్ళ పాలసీకి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళ యొక్క గొంతు నొక్కేయాలి. రేపు సాయంత్రం లోపల జామీందారులు ఇక్కడ ప్రొడ్యూస్ చేసి రేపు సాయంత్రం 7 గంటలకల్లా గోవర్ధన్ రెడ్డి గారు విడుదలయ్యేటటువంటి అవకాశాలు 100% ఉన్నాయి. అదేవిధంగా జరుగుతుంది. ఆయన రేపు 100% మనందరిలో ఉంటాడని నేను కోరుకుంటున్నాను, భావిస్తున్నాను.